మనకి వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా ఒక పక్కన సౌత్ ఆఫ్రికాకి అలాగే జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ టెస్ట్ మ్యాచ్లో డెవాల్డ్ బ్రేవిస్ ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. అయితే దానికంటే ముందు అసలు ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసామంటే, మరి ప్రజెంట్ మనకి ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసి 418 రన్స్ చేసి 9 వికెట్స్ మాత్రమే కోల్పోయి డిక్లేర్ ఇచ్చారు. సో దాని తర్వాత ప్రజెంట్ సినారియో చూసుకుంటే జింబాబ్వే 23 రన్స్కి ఒక వికెట్ కోల్పోయింది. అయితే మరి సౌత్ ఆఫ్రికా 418 రన్స్ కొట్టింది కదా. మరి 418 రన్స్లో ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రెటోరియస్ ఒక 150 అబోవ్ చేసినట్టున్నాడు, దాని తర్వాత బ్యాష్ ఒక సెంచరీ కొట్టాడు. సో మరి వీళ్ళిద్దరు పక్కన పెడితే మరి డెవాల్డ్ బ్రేవిస్ నిన్న డెబ్యూ మ్యాచ్ ఆడాడు. సో డెబ్యూ మ్యాచ్లోనే అతను కేవలం 41 బాల్స్లోనే 51 రన్స్ చేశాడు. సో దీంతో అతను ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటంటే మనకి డెబ్యూ మ్యాచ్లో, అది కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా టీం తరఫున మరి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. అయితే ఈ రికార్డ్ అంతకుముందు మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి టిమ్ సౌదీ తెలుసు కదా, న్యూజిలాండ్ బౌలర్. సో అతను కేవలం 28 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు, అది సెకండ్ ఇన్నింగ్స్లో. సో దాని తర్వాత వచ్చేసరికి జాకబ్ బెథెల్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, సో అతను 37 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు అనమాట. సో మరి ఇప్పుడు వచ్చేసరికి డెవాల్డ్ బ్రేవిస్ మరి 38 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి మరి థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ టెస్ట్ మ్యాచ్లో అయితే మరి కొట్టడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి.